సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు శుంభ నిశుంభుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం. జనమేజయ, శత్రుఘ్నుడి పరిపాలన ఇలా సాగుతోంది. మహిషాసురుడి పాలనలో పడిన కష్టాలను అన్నింటినీ ప్రజలు మర్చిపోయారు. అమ్మవారిని ఆరాధించడంలో అందరూ అపారంగా మనశ్శాంతిని పొందుతున్నారు. సర్వ పాప వినాశకము, శాంతి సౌఖ్యప్రదము అయిన దేవి మహాత్మ్యాన్ని మరింతగా ఆస్వాదించాలని కోరుకుంటున్నావు కదా, ఆలకించు, చెబుతున్నాను అంటూ చెప్పడం ప్రారంభించాడు. శుంభ నిశుంభులని ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. బలాఢ్యులు, పురుషులకు అవధ్యులు, దేవపీడకులు, దురాచారులు, మదోన్మత్తులు, లోక కంటకులు, అపార దానవ సేనా సమేతులు. వీరినిద్దరినీ మహాఘోర సంగ్రామంలో జగన్మాత సంహరించింది. చండముండులు, రక్తబీజ ధూమ్రాక్షులు అనే మహాక్రూర రాక్షసులను కూడా అదే యుద్ధంలో మట్టుబెట్టింది. లోకాలను రక్షించింది. సకల దేవతలతోనూ సకల మానవులతోనూ సంస్థుతులు అందుకుంది. వ్యాస మహర్షి, నువ్వు ఇలా సంగ్రహంగా చెప్పేస్తే నాకు తృప్తి కలగదు. ఎవరు ఈ శుంభ నిశుంభులు? మహాబలవంతులెలా అయ్యారు? మహిషాసురుడికి లాగానే వీరికి స్త్రీవధ్యత్వం ఎలా ప్రాప్తించింది? ఏం తపస్సు చేశారు? ఎవరైనా వరాలిచ్చారా? కట్టకడపటికి ఎలా మరణించారు? ఇవన్నీ సవిస్తరంగా చెప్పి నా కుతూహలానికి సంతృప్తిని కలిగించు అంటూ అడిగాడు. జనమేజయ, నువ్వు ఇలా అడుగుతావని తెలుసు, అందుకే సవిస్తరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక దివ్య కథ, సర్వ పాప ప్రణాశిని దేవి చరిత్రం, సర్వార్థ ఫలప్రదం, శుభప్రదం. చెబుతున్నాను, ఆలకించు అంటూ మొదలుపెట్టాడు. పూర్వకాలంలో శుంభ నిశుంభులు అని ఈ భూగోళం మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. పాతాళం నుండి భూగోళానికి వచ్చారు. ఇద్దరూ శుభదర్శనులే, యవ్వనంలో ఉన్నారు. కానీ సాంసారిక సుఖాల వైపు వెళ్ళక ఇంద్రియాలను నిగ్రహించుకుని గొప్ప తపస్సు చేశారు. అన్నోదకాలను పరిత్యజించి పరమ పావనమైన పుష్కర క్షేత్రంలో యోగ విద్యా ప్రభావంతో 1000 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశారు. స్థిరంగా ఒకే యోగాసనంతో చేసిన ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు సంతృష్టి చెందాడు. హంసవాహనంపై బయలుదేరి వారి దగ్గరికి వచ్చాడు. వాళ్లు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. బ్రహ్మదేవుడే పలకరించాడు. శుంభ నిశుంభులారా, ఇక లేవండి. మీ తపస్సులకి సంతృప్తి చెందాను. ఏ వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. యోగ సమాధి నుండి దిగి శుంభ నిశుంభులు లేచి నిలబడ్డారు. బ్రహ్మకు ప్రదక్షిణం చేశారు. సాష్టాంగపడ్డారు. నిరాహారం వల్ల నీరసించిన కంఠస్వరంతో బ్రహ్మదేవుణ్ణి స్తుతించారు. చతుర్వదన, మా తపస్సులకి నువ్వు సంతృప్తి చెందితే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించు. ఈ లోకంలో ఏ జీవికైనా మరణాన్ని మించిన భయం ఏముంది? ఆ భయాన్ని తొలగించుకోవడం కోసం ఈ వరాన్ని అడుగుతున్నాం. వెంటనే మా కోరిక తీర్చి మరణ భయాన్ని తొలగించు. ఈ అభ్యర్థనకు చతుర్ముఖుడు ఆశ్చర్యపోయాడు. శుంభ నిశుంభులారా, ఇదెక్కడి వైపరీత్యం? మీరు అడగదగిందేనా ఇది? నాకు మాత్రం ఇవ్వదగినది కాదు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది విశ్వకర్త చేసిన నియమం. సృష్టి ఆది నుంచి అమలులో ఉన్న నియమం. దీన్ని తప్పించడం నా వల్ల కాదు. పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పటికో అప్పటికి గిట్టవలసిందే. అంచేత మరొకటి ఏదైనా కోరుకోండి అన్నాడు. శుంభ నిశుంభులు ఆలోచనలో పడ్డారు. పరస్పరం చర్చించుకున్నారు. ఒక నిశ్చయానికి వచ్చి బ్రహ్మదేవుడి పాదాలపై పడ్డారు. సృష్టికర్త, సరే, నువ్వన్నట్టే మరొకటి అడుగుతున్నాం, ప్రసాదించు. అమరుల చేతిలో గాని, మానవుల చేతిలో గాని, జంతువుల చేతిలో గాని, పక్షుల చేతిలో గాని, ఏ పురుష జాతి చేతిలోనూ మేము మరణించకుండా వరం ప్రసాదించు. ఆడజాతికి మేము భయపడం, అబలలు, మా ముందు నిలవలేరు. అందుచేత పురుష జాతి వల్ల మాకు ప్రాణాపాయం లేకుండా అనుగ్రహించు చాలు అన్నారు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. హంసపై ఎక్కి తుర్రుమన్నాడు. శుంభ నిశుంభులు తమ పాతాళానికి తిరిగి వెళ్లారు. పురోహితుడు భృగు మహర్షికి విషయం విన్నవించారు. అతడు ఒక శుభముహూర్తాన బంగారు సింహాసనం చేయించి వీరిలో జ్యేష్ఠుడు కనక శుంభుడికి పట్టాభిషేకం జరిపించాడు. సర్వదానవ సామ్రాజ్యానికి శుంభుడు ప్రభువయ్యాడు.
అభినందించి సేవించడానికి ఎందరెందరో దానవ మహావీరులు వచ్చారు. సమైక్యాన్ని ప్రకటించారు. వీరాధి వీరులు, అపూర్వ సహోదరులు అయిన చండముండులు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు మహాసైన్య సమేతులై తరలివచ్చి దానవ చక్రవర్తి శుంభుడికి తమ మద్దతు ప్రకటించారు. అతడి పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధాలు చేయడానికి ప్రతిజ్ఞలు వహించారు. జనమేజయ, వీరిలో రక్తబీజుడిది ఒక విచిత్రమైన జన్మ. రణరంగంలో ఆయుధం తగిలి అతడి శరీరం నుండి నేలకు రాలిపడిన ప్రతి నెత్తుటి బొట్టు నుంచి వందలు వేలుగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపం, అదే బలం, అదే ఆయుధంతో ఆవిర్భవిస్తారు. అదే పరాక్రమంతో అంతమంది శత్రువులతో యుద్ధం చేస్తారు. అంచేత సంగ్రామంలో ఈ రక్తబీజుడు అత్యంత దుర్జయుడు. ఇంకా ఇలాంటి దానవ వీరులు కోటాను కోట్లుగా వచ్చి శుంభుడికి సేవకులయ్యారు. శుంభ నిశుంభులకు భూగోళమంతా స్వాధీనమైంది. ఇక స్వర్గమే స్వాధీనం కావాలి. నిశుంభుడు సేనా సమేతుడై వెళ్లి ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు. దిక్పాలకులను వెంట నడుపుకుంటూ వజ్రపాణి ధీటుగా ఎదిరించి నిలబడ్డాడు. ఘోర సంగ్రామం జరిగింది. ఇంద్రుడు తన శతకోటిని అంటే వజ్రాయుధం గురిచూసి విసిరాడు. అది సరాసరి వెళ్లి నిశుంభుడి గుండెలకు బలంగా తగిలింది. వాడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు. రాక్షస సైన్యం కకావికలైంది. ఈ దుర్వార్త తెలియగానే అతి క్రుద్ధుడై శుంభుడు స్వయంగా రణరంగానికి పరుగు పరుగున వచ్చాడు. వస్తూనే చండ ప్రచండంగా శరవర్షం కురిపించాడు. అమర సైనికులు దూది పింజల్లా ఎగిరిపోయారు. ఇంద్రుడితో సహా దిక్పాలకులంతా ఓడిపోయారు. శుంభుడు విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తూ వెళ్లి ఇంద్రసింహాసనం అధిష్ఠించాడు. కల్పవృక్షాలు, నందనవనము, కామధేనువుతో సహా సమస్త దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మహర్షులు చేసే యజ్ఞాలలో హవిర్భాగాలను కైవసం చేసుకున్నాడు. సుధాపానం చేసి సుఖ పారవస్యంలో మునిగి తేలాడు. దిక్పాలకులనందరినీ పారద్రోలాడు. హతశేషులై మిగిలిన దేవతలు అడవులకు పారిపోయి తలదాచుకున్నారు. నిరాధారులు, నిరాయుధులు, నిస్తేజస్కులు అయిపోయారు. కొండగుహలలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఒకప్పుడు మహాభోగాలు అనుభవించి ఇప్పుడు ఇలా కాందిసీకులయ్యారు. లోకపాలకులన్నీ ఖ్యాతి గడించి అమర సుఖాలు అనుభవించిన వారు ఇప్పుడు కొండల్లో, కోనల్లో, నదీ తీరాల్లో కష్టాలు చవిచూస్తున్నారు. జనమేజయ, సుఖాలు దైవాధీనాలు కదా. ఎప్పుడు ఎవరిని వరిస్తాయో, ఎవరిని త్యజిస్తాయో ఊహించడం కష్టం సుమా. అమరులు బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు అయితేనేమి ఈవేళ దైన్యాన్ని అనుభవిస్తున్నారు. కాలమహిమ అటువంటిది. బలవంతో మహాభాగా బహుజ్ఞాధన సంయుతాః కాలే దుఃఖం తథా దైన్యమాప్నువంతి నరాధిప చిత్రమే తన్మహారాజా కాలస్యైన విచేష్టితం యః కరోతి నరం తావద్రాజానం భిక్షుకం తతః దాతారం యాచకం చైవ బలవంతం తథా బలం పండితం వికలం కామం శూరం చాతీవ కాతరం. జనమేజయ, ఈ కాలమహిమ చిత్రాతి విచిత్రంగా ఉంటుంది. ఒకడిని ఒకప్పుడు మహారాజును చేస్తుంది. అంతలోనే అతడినే భిక్షకుడిగా మారుచేస్తుంది. రాజు బంటు అవుతాడు, బంటు రాజు అవుతాడు, దాత యాచకుడవుతాడు, బలవంతుడు బలహీనుడవుతాడు, పండితుడు అజ్ఞాని అవుతాడు, మహాసూరుడు మహాభీరు అవుతాడు. 100 యజ్ఞాలు చేసి సంపాదించుకున్న ఇంద్ర పదవిని ఈనాడు కోల్పోయి శచీపతి అడవుల పాలయ్యాడు. కాలమే ధర్మిష్ఠుణ్ణి చేస్తుంది, జ్ఞానిని చేస్తుంది. మళ్ళీ అదే కాలం అదే మనిషిని పాపిష్ఠుణ్ణి, అజ్ఞానిని చేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. కాలమహిమ అటువంటిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే ఇటువంటి కష్టాలు తప్పలేదు. విష్ణుమూర్తి సూకర జన్మ ఎత్తాడు. మహాశివుడు పుర్రె చేతపట్టి భిక్షాటనం చేస్తున్నాడు. కాలమే అన్ని వేళలా అందరికన్నా బలీయం. విష్ణుర్జననమాప్నోతి సూకరాదిషు యోనిషు హరః కపాలీ సంజాతః కాలేనైన బలీయసా. దేవతలకు దేవి ప్రసన్నత. జనమేజయ, శుంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి 1000 ఏళ్లు గడిచింది. అడవుల్లో జీవిస్తున్న దేవతలంతా క్రమక్రమంగా సంఘటితులయ్యారు. బృహస్పతిని సలహా అడిగారు. మన రాజ్యాన్ని,
మన భోగాలను తిరిగి పొందటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. వేద మంత్రాలను సరిగ్గా పఠిస్తే వాంఛితాలు నెరవేరుతాయంటారు కదా. కోరికలను తీర్చే యజ్ఞాలు, యాగాలు ఉన్నాయంటారు కదా. అవన్నీ నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు. కనుక గురుత్తమా, మా కోసం అవన్నీ జరిపించు. శత్రు వినాశనానికి ఏమేమి చెప్పబడ్డాయో అవన్నీ చెయ్యి. విధి విధానంగా చెయ్యి. దానవ వినాశానికి అవసరమైన అభిచారాలు, చేతబడుల లాంటివి అన్నీ నిర్వర్తించు. ఇంద్రాదుల నోటి నుంచి ఇటువంటి మాటలు వింటుంటే బృహస్పతికి నవ్వు వచ్చింది, జాలి వేసింది. మృదువుగా పలికాడు, దేవతలారా, వేద మంత్రాలు స్వతంత్రాలు కావు. తమంతా తాము ఫలాలను ఇవ్వవు. ఫలాలు ఎప్పుడూ దైవాధీనాలే. మంత్రాలకు అధిదేవతలు మీరు. మీరే కష్టాల పాలయ్యారు. ఇది కాలమహిమ. దీనికి విరుగుడు నేనేమి చేయగలను? సర్వే మంత్రాశ్చ వేదాక్తో దైవాధీన ఫలాశ్చ తే న స్వతంత్రాః సురాధీశ తథైకాంత ఫలప్రదాః. మంత్రాణాం దేవతా యూయం తే తు దుఃఖైకభాజనం జాతాస్మకాలయోగేన కిం కరోమి ప్రసాధనం. యజన యాజనాలలో అతి ముఖ్యులైన ఇంద్రాగ్ని వరుణులే కడగండ్ల పాలైతే ఇక మీరు ఏ యజ్ఞాలు చేస్తారు? నేనేం చేయిస్తాను? ప్రతిక్రియ ఏది నాకు తోచడం లేదు. జరగవలసింది జరగడమే, మనం అనుభవించడమే. ప్రతి కష్టానికి ఏదో ఒక తరుణోపాయం ఉంటుందని శిష్టులు చెబుతున్నారు. దైవమే బలీయమని మరికొందరు అంటున్నారు. ఈ ఉపాయవాదులు దైవాన్ని నిరర్థకమని నిరసిస్తారు. ఇవి రెండూ కలిసినప్పుడే కార్యసిద్ధి కలుగుతుందని నా అభిప్రాయం. కేవలం దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు. స్వబుద్ధితో ఉపాయము ఆలోచించాలి. కేవలం దైవమాశ్రిత్య నస్తాతవ్యం కదాచన ఉపాయః సర్వథా కార్యః విచార్య స్వధియా పునః. అందుచేత బాగా ఆలోచించి ఒక మాట చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మీకు తెలిసిందే కానీ ఇంతకాలము భోగాలలో మునిగి తేలుతూ మర్చిపోయినట్టున్నారు. పూర్వకాలంలో ఒకప్పుడు ఆదిపరాశక్తి మహిషాసురుణ్ణి సంహరించింది, గుర్తుందా? అప్పుడు మీరంతా ఆ మహాలక్ష్మిని బహువిధాలా స్తుతించారు. ఆవిడ సంతోషించి మీకు ఒక వరం ఇచ్చింది. మీరు తెమిల్చుకోలేని మహాపదలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు నన్ను ఒక్కసారి స్మరించండి, నేను వచ్చి మీ కష్టాలు తీరుస్తాను అని అభయం ఇచ్చింది. గుర్తుకు వచ్చిందా? అందుచేత మీరంతా వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరానికి వెళ్ళండి. ప్రశాంత సుందర ప్రదేశంలో ప్రేమపూర్వకంగా భక్తిమహితంగా చండికను ఆరాధించండి. మీలో మాయా బీజమంత్రజ్ఞులు ఉన్నారు. ఆ మంత్రాలను పునశ్చరణ చెయ్యండి. యోగశాస్త్రం తెలిసిన వారున్నారు. యోగబలంతో ఉపాసించండి. పరాశక్తి ప్రసన్నురాలవుతుంది. మీ దుఃఖాలు తొలగిపోతాయి, సందేహం లేదు. ఆ జగన్మాత హిమశైల శిఖరం మీదనే ఉంటుందని విన్నాను. స్తుతించిన పూజించిన సద్యఫలంగా వాంఛితాలను నెరవేరుస్తుంది. కరుణాస్వరూపిణి, దృఢంగా సంకల్పించుకుని హిమాలయాలకు వెళ్ళండి. దేవతలారా, వెంటనే బయలుదేరండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ బృహస్పతి దేవగురువు ఆశీర్వదించి పంపించాడు. దేవతలందరూ హిమశిఖరం చేరుకున్నారు. దేవీ ధ్యాన పరాయణులయ్యారు. మాయాబీజ అక్షర మంత్రాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తున్నారు, స్తోత్రాలు పఠిస్తున్నారు. విశ్వేశ్వరి, మహాదేవి, ఆనందరూపిణి, అమరజన సుఖంకరి, దానవ నాశంకరి, మానవ క్షేమంకరి, చరాచర జగత్ శుభంకరి, భక్తి గమ్య స్వరూపిణి, నీ రూపం ఇది అని నిశ్చయించలేం. నీ నామధేయాల సంఖ్య ఇంత అని నిర్ణయించలేము. వేదాలకు కూడా అందని ఆది రూపాన్ని నువ్వు. సర్వశస్త్ర స్వరూపవు, సర్వాస్త్ర స్వరూపవు, సృష్టి స్థితి లయకారిణివి. స్మృతి, ధృతి, బుద్ధి, జర, పుష్టి, తుష్టి, కాంతి, శాంతి, విద్య, లక్ష్మి, గతి, కీర్తి, మేధాస్వరూపాలు అన్నీ నువ్వే. ఈ విశ్వానికి పురాణ బీజానివి. దేవతలకు మేలు చేయడానికి నువ్వు ఎప్పుడు ఏ రూపంలో అవతరిస్తావో, ఏ పనిని ఎలా నెరవేరుస్తావో ఎవరికీ తెలీదు. క్షమ, యోగనిద్ర, దయ, వివక్ష అన్నీ నువ్వే. అలనాడు మహిషాసురుణ్ణి సంహరించి దేవతలనందరినీ రక్షించావు. ఇప్పుడు మళ్లీ అవసరం వచ్చింది. దేవతల పట్ల నీకున్న ప్రేమ అపారమనే
వేద పురాణ శాస్త్రాలు పదే పదే కీర్తిస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది తల్లి? నువ్వు మా జనయిత్రివి కనుక మా ఆలనా పాలన నీ బాధ్యతలు. నువ్వు కాదంటే మేం తల్లి లేని బిడ్డలమై తల్లడిల్లిపోతాం. నీ గుణాలకు, నీ రూపాలకు, నీ నామాలకు అవధి లేదు. అలాగే సాధు సజ్జనుల పట్ల నీ ప్రేమకు అవధి లేదు, పరిమితి లేదు. అందుకే రక్షించమని అభ్యర్థిస్తున్నాం. భక్తి ప్రపత్తులతో ప్రార్థిస్తున్నాం. బాణపాతం లేకుండా, ముష్టిఘాతం లేకుండా, శూల ఖడ్గ శక్తి దండాయుధాలు లేమీ లేకుండా నువ్వు శత్రువులను చిటికెలో సంహరించగలవు. అయినా లోకోపకారం కోసం ఒక లీలా విలాసంగా రూపాన్ని ధరిస్తావు, ఆయుధాలు ప్రయోగిస్తావు. నినా బాణసాతైర్వినా ముష్టిఘాతైః నినా శూలఖడ్గైః వినా శక్తిదండైః రిపూన్ హంతుమేవాపి శక్తానోదాత్ తథా పీహ లోకోపకారాయ లీలా. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదనేది శాశ్వత సత్యం. అనుమానాది ప్రమాణాలతో మేమంతా తర్కించుకుంటూ ఉంటాం. ఈ విశ్వానికి నువ్వే కర్తవని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకర్తలని పురాణాలు చెబుతున్నా ఆ ముగ్గురిని యుగాదిలో సృష్టించినది నువ్వే కనుక చరాచర జగన్మాతవు నువ్వే. ఆ త్రిమూర్తులు అలనాడు నిన్ను ఆరాధిస్తే సంతోషించి ముగ్గురికి 3 శక్తులు ప్రసాదించావు. ఆ శక్తులు నీ రూపాలే. వాటి సాయంతోనే ఈ ముగ్గురు తమ విధులను నిర్వహించగలుగుతున్నారు. మహాయతీశ్వరులమని చెప్పుకుంటూ లోకుల చేత పాదపూజలు అందుకుంటున్నవారు నిజంగా నిన్ను ఉపాసించకపోతే వారు యతులు కాదు, వట్టి మందమతులు. నువ్వు విశ్వజననివి, పరావిద్యవు, సకల వాంఛాప్రదవు, ముక్తిప్రదవు, విబుధ వందిత పాదార విందవు. తే కిం న మందమతయో యతయో విమూఢాః త్వాం యేన విశ్వజననీం సముపాశ్రయంతి విద్యాం పరాం సకల కామ ఫలప్రదాం తాం ముక్తిప్రదాం విబుధ బృందా సువందితాం ఘ్రిం. హరిహరాదులే నిన్ను సేవిస్తున్నారు, దేవదానవులు నిన్ను అర్చిస్తున్నారు. అటువంటి నీ దివ్య చరణార విందాలను ధ్యానించని అల్పబుద్ధులను ఏమనాలి? విధి వంచితులంటే వీరుగాక వేరెవరు? నీ అంశావతారమైన లక్ష్మీదేవి పాద పంకజాలకు శ్రీ మహావిష్ణువు స్వయంగా పారాణి దిద్దుతూ ఉంటాడు. త్రినేత్రుడైన శంకరుడు పార్వతీ పాదాంబుజ పరాగ రేణువులను శిరసావసిస్తాడు. అటువంటిది నీ పాదాలను భజించని మానవమాత్రుడి గురించి ఏం చెప్పమంటావు? విరాగులై సంసారాలను విడిచిపెట్టి తపస్సులు చేపట్టిన మునీశ్వరులు సైతం నీ పాదపద్మాలను ఆరాధిస్తున్నారు. జలధి జాపద పంకజ రంజనం చతురసేన కఠోతి హరిస్వయం త్రినయనోపి ధరాధర జాంఘ్రి పంకజ పరాగ నిషేవ తత్పరః. జగన్మాత, ఒకటి మాత్రం ఖాయం. సంసార కూప పతితులై నిన్ను అర్చించని వారు నిజంగా పతితులు. వారికి రోగాలు రుష్టులు తప్ప సుఖాలు ఉండవు. ఈ జన్మలో కట్టెలు అమ్ముకుంటూనో గడ్డి గాదము అమ్ముకుంటూనో మహాదరిద్రం అనుభవిస్తున్న వారంతా క్రిందటి జన్మలో జగన్మాతను అర్చించని వారని నిర్ధారణగా చెప్పవచ్చు. ఏ కాష్ఠభారవహనే యువసావహారే కార్యే భవంతి నిపుణా ధనధారహీనాః జానీమహేల్పమతిభిర్భవద్దంఘ్రి సేవా పూర్వే భవే జనని తైర్న కృతా కదాపి. జనమేజయ, సకల దేవతలు సామూహిక దీక్షగా ఇలా స్తుతిస్తే కరుణామయి హృదయం కరగకుండా ఉంటుందా? రూప యవ్వన సంపన్నగా ప్రత్యక్షమైంది. దివ్య సుందర వస్త్రాలు ధరించింది. దివ్య సుందర భూషణాలు అలంకరించుకుంది. దివ్య సుందర మాలికలు ముడుచుకుంది. దివ్య చందన చర్చ జరుపుకుంది. జగన్మోహన లావణ్యంతో సర్వలక్షణులక్షిత రూప వైభవంతో ఆ అద్వితీయ స్వరూపిణి దేవతలకు దర్శనం అనుగ్రహించింది. గంగానదిలో స్నానానికని హిమగిరి గహ్వరం నుంచి వెలువడు వచ్చింది. వచ్చి ఆ విశ్వమోహన మోహిని తన మేఘ గంభీర కంఠధ్వనితో కోకిలలా దేవతలను పలకరించింది. దివ్యాంబరధరా దేవి దివ్యభూషణ భూషిత దివ్యమాల్య సమాయుక్త దివ్యచంద్రన చర్చిత
బహున్మోహన లావణ్య సర్వలక్షణ లక్షిత అద్వితీయ స్వరూపా సా దేవానాం గదర్శనం గత జాహ్నవ్యం స్నాతు కామా సా నిర్గతా గిరిగహ్వరాత్ దివ్యరూపధరా దేవి విశ్వమోహన మోహిని. భో భో దేవతాహ, ఏమిటి ఇంతగా స్తుతిస్తున్నారు? మళ్ళీ ఏమిటి ప్రమాదం వచ్చింది? అందరూ చింతావిష్టులై కనబడుతున్నారు. కారణం ఏమిటి? నేనేం చేయాలి చెప్పండి అన్నది. ఆ దివ్య రూప సౌందర్యానికి సమ్మోహితులైన దేవతలు ఈ పలకరింపుతో తేరుకున్నారు. ఓ విశ్వేసి, కరుణారాశి, కాపాడు తల్లి, కాపాడు. రాక్షసులు పెట్టే బాధలు పడలేక నిన్ను శరణ వేడుతున్నాం. పూర్వం ఒకప్పుడు నువ్వు మహిషాసురుణ్ణి సంహరించి మాకు ఒక వరం ఇచ్చావు. మహాపదలు చుట్టుముట్టినప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి రక్షిస్తాను అన్నావు. ఆ ధైర్యంతో నిన్ను ఇప్పుడు స్మరించాం. ఎందుకంటే మునుపటి కన్నా పెద్ద ఆపద వచ్చి పడింది మాకు. శుంభ నిశుంభులని 2 మహారాక్షసులు తయారయ్యారు. ఘోరాతి ఘోరులు, యజ్ఞ విఘ్నకారులు. మమ్మల్ని తరిమేసి స్వర్గం ఆక్రమించుకున్నారు. వీరు కూడా పురుషులకు అవధ్యులుగా వరం పొందినవారే. అలా వరం ఇచ్చినది మళ్లీ బ్రహ్మదేవుడే. వీళ్ళకి సైదోడులు, రక్తబీజ, చండముండాది మహావీరులు ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కలిసి మమ్మల్ని ఏడిపించుకు తింటున్నారు. వీళ్ల ధాటి తట్టుకోలేక మేమంతా చెట్టుకొకరు పుట్టుకొకరు పారిపోయాం. అడవుల్లో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్నాం. కంటి నిండా నిద్రపోయి ఎంతకాలమైందో. నందనవనంలో కల్పవృక్ష ఛాయలలో క్రీడించే మేము ఘోరారణ్యాలలో కొండ గుహలలో బితుకు బితుకుమంటూ కాలం వెళ్ళవస్తున్నాం. కంటి నిండా నిద్రపోయి ఎంతకాలమయ్యిందో. నందనవనంలో కల్పవృక్ష ఛాయల్లో క్రీడించే మేము ఘోరారణ్యాలలో తలదాచుకోవలసి వచ్చింది. రత్న ఖచిత సువర్ణ దివ్య హర్మ్యాలలో నివసించిన మేము చీకటి గుయ్యారాల లాంటి కొండగుహలలో బితుకు బితుకుమంటూ కాలం వెళ్లమారుస్తున్నాము. అమ్మా, మా బాధలు ఎన్నని చెప్పుకోము, ఎంతని చెప్పుకోము. అన్నీ ఎరిగిన దానవు. మాకు నువ్వు తప్ప మరొక దిక్కు లేదు. కాస్తంతా ఉపకారం చేసిపెట్టు. మేమంతా నీ పాదదాసులం, సేవకులం. మాకే కాదు, ఈ జగత్తులో దుఃఖార్తులకందరికీ నువ్వే కదా శరణ్యం. మరోసారి ముల్లోకాలను రక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఇది నీ సృష్టి, ఇది నీ బిడ్డ. కాపాడుకోవలసిన అవసరం తల్లిగా నీకు ఉంది. జగత్పీడకులు, లోకకంటకులు అయిన ఆ దానవులను సంహరించి మా ప్రాణాలు నిలబెట్టు తల్లి అంటూ వేడుకున్నారు. కౌశికీ కాళికల ఆవిర్భావం. దేవతల దీనాలాపాలను, అభ్యర్థనలను ఆలకించిన జగదంబిక అభయం ఇచ్చింది. దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అంది. అంటూనే ఆ హిమగిరి తనయ తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భవింపజేసింది. ఆ అంబికను కౌశికి అన్ని ముల్లోకాలు కీర్తించాయి. కౌశికీ ఆవిర్భావం అయ్యాక పార్వతీదేవి తన శరీరం రంగును మార్చింది. అంటే గౌరీలాగా పసుపు రంగును మార్చింది. నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. కాళిక అన్ని సకల దేవతలు స్తుతించారు. కదిలితే మసిరాలుతుందన్నంత మహాఘోర రూపంలో ఉంది. రాక్షసులను కూడా హడలెత్తించే కారు నలుపు. కాళరాత్రి లాంటి రూపం. కౌశికీ రూపంలో అంబిక మాత్రం సౌందర్య పరిసీమగానే ఉంది. సర్వభూషణ సంయుక్త లావణ్య రాశి. ఏవం స్తుతా తదా దేవి దైవతైః శత్రుతాపితైః స్వశరీరాత్పరం రూపం ప్రాదుర్భూతం చకారః. పార్వత్యాస్తు శరీరాద్వై నిస్పృతా చాంబికా యదా. కౌశికీతి సమస్తేషు తతో లోకేషు పఠ్యతే. నిస్పృతాయాం తు తస్యాం సా పార్వతీ తనువ్యత్యయాత్. కృష్ణరూపాత సంజాత కాళికా సా ప్రకీర్తితా. మషీవర్ణా మహాఘోరా దైత్యానాం భయవర్ధిని. కాళరాత్రీతి సా ప్రోక్తా సర్వకామఫలప్రదా. అంబికాయాః పరం రూపం విరజరాజ మనోహరం. సర్వభూషణ సంయుక్తం లావణ్యగుణ సంయుతం. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. నివ్వెరపోయి చూస్తున్న దేవతలను మరోసారి పలకరించింది. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరిస్తాను.
కర్తవ్యం కర్తవ్యమే. ఇక చూడండి, రణరంగంలో వీర విహారం చేస్తాను, శుంభ నిశుంభాదులను మట్టుపెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన మృగేంద్ర వాహనాన్ని అధిరోహించింది. కాళికాదేవిని పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది. శుంభుడి రాజధానికి చేరుకుంది. రాజధానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో దిగింది. కాళికను ఎట్ట ఎదుట శ్రోతగా కూర్చోబెట్టుకుని తాను అత్యద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది. ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తు పరవశించిపోయింది. కోకిలలు సిగ్గుతో తలవంచుకున్నాయి. లేడి కూనలు మేతమాని చెవులు రెక్కించి నిలిచిపోయాయి. పుట్టలలో నుంచి పాములు పడగలు బయటకు పెట్టి శిరఃకంపాలు చేస్తున్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఉన్న దేవతలు అచ్చమైన నాదానందాన్ని తొలిసారిగా చవిచూస్తున్నారు. ఆ సమయానికి చండముండాసురులిద్దరూ వాహ్యాళిగా అటువైపు వచ్చారు. గానానికి ఆకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూశారు. ఎదుట కూర్చున్న కాళికాదేవిని చూశారు. ఆ దివ్య గాన సౌందర్యానికి, గాత్ర సౌందర్యానికి ముగ్ధులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. పరుగున వెళ్లి తమ ప్రభువు శుంభుడి సన్నిధిలో వాలారు. శిరస్సు వంచి నమస్కరించి మధురాతి మధురంగా పలికారు. దానవరాజా, దివ్యతేజ, హిమాలయాల నుంచి ఒక సుందరాంగి వచ్చింది. కామమోహిని అంటే అతిశయోక్తి కాదు. సింహ వాహనాన్ని అధిరోహించి కూర్చుంది. దేవగంధర్వ లోకాలన్నీ తిరిగిన వాళ్లమే కదా. ఎక్కడా ఇంతవరకు ఇలాంటి సౌందర్య రాశిని చూడలేదంటే నమ్ము. కనీసం వినలేదు కూడా. అందానికి తగినట్టే జగన్మోహనంగా సంగీతం పాడుతోంది. లేడి కూనలు ఆ మధుర స్వరానికి సమ్మోహితాలై ఆమె చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి ఉంటున్నాయి. ఈవిడ ఎవరో, ఎవరి అమ్మాయో, ఎందుకోసం ఇక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో. నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాలా తగిన కామినీమణి అని మాకు అనిపించి పరుగున వచ్చి నీకు విన్నవిస్తున్నాం. ఆ కళ్యాణలోచన ఎవరో తెలుసుకుని ఇంటికి ఆహ్వానించి ఇల్లాలిని చేసుకో. ఇలాంటి నారీమణి మరి దొరుకుతుందని మనం అనుకోము. దేవతల రత్నరాశులన్నీ కొల్లగొట్టావు. ఈ నారీరత్నం కూడా నీకు దక్కితే శోభాయమానంగా ఉంటుంది. ఐరావతం, ఉచ్చైశ్రవం, పుష్పకం, కుబేరుడి నిధులు, వరుణుడి శితశ్చత్రం, పారిజాతం, కామధేనువు, వరుణపాశం, యమదండం ఇత్యాదులన్నీ బలాత్కారంగా కైవసం చేసుకున్నావు. నీకు హడలిపోయి సముద్రుడు అనంత రత్నరాశులను బహూకరించాడు. వాడిపోని పుష్పమాలికను కానుక పెట్టాడు. సరే, మేనకాద్యప్సరసలు నీకు పరిచారికలై ఊడిగమే చేస్తున్నారు. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనది ప్రతిదీ బలాత్కరంగానేనా నీ అధీనంలోకి వచ్చింది. మరింక ఈ కాంతారత్నం కూడా నీకు చేరితే నీ ఐశ్వర్యానికి, శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఇన్నింటినీ దక్కించుకున్న వాడెవడూ ఆమెను విడిచిపెట్టుడు. ఇప్పటి వరకు నీ ఇంటిలో ఉన్న రత్నాలకన్నింటికీ ఈమె రాకతో సార్థక్యం చేకూరుతుంది. లేదంటే అవి రత్నాల వంటివి అయిపోతాయి. అంతటి కన్యారత్నం ఈవిడ. కానీ విని ఎరగని రహస్యం. గట్టిగా ప్రయత్నించి సొంతం చేసుకో. సర్వాణి తే గృహస్థాని రత్నాన్ని విశదావ్యధ అనయా సంభవిష్యంతి రత్నభూతాని భూపతే. ఇదండి ఈరోజు తెలుసుకుంది. మనము రేపటి రోజున సుగ్రీవాసూర్య దౌత్యం, అంబికా సందేశం గురించి తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే.